వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఇప్పుడు నేపాల్, నిన్న బంగ్లాదేశ్, మొన్న శ్రీలంక. భారత్ పొరుగు దేశాలు అట్టుడుగుతున్నాయి. యువత దెబ్బకు ప్రభుత్వాలే పతనమైపోతున్నాయి. యువత తిరుగుబాటు దేనికి సంకేతం? మన చుట్టూ అనిశ్చితికి కారణం ఏంటి? నేపాల్ పరిణామాల నేపథ్యంలో లంచ్ అవర్ డిబేట్లు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు ఫ్రంట్ టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జాతీయ అంతర్జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, మనం చూసాం అంతకుముందు శ్రీలంక కోసం మాట్లాడుకున్నాం, అలాగే తర్వాత బంగ్లాదేశ్ కోసం మాట్లాడుకున్నాం. అక్కడి మాజీ అధ్యక్షురాలకు మనం ఆశ్రయం కూడా కల్పించిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా మరో పొరుగు దేశం నేపాల్లో యువత తిరుగుబాటు. ఏంటి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అంటే యూత్ ఎందుకు ఇంత ఆగ్రహానికి గురవుతున్నారు? యూత్ నుంచి ఎందుకు ఈ స్థాయిలో తిరుగుబాటు వస్తుంది మన పొరుగు దేశాల్లో? ప్రభుత్వాలు బట్టి వస్తుంది. ప్రభుత్వాలు శ్రీలంకలో బంగ్లాదేశ్ లో మీరు చూడవలసింది ఏంటంటే, ఎవరైతే పరిపాలిస్తున్నారో 55 సంవత్సరాలు బంగ్లాదేశ్ లో వాళ్ళిద్దరూ ఇంకొక వ్యక్తి ముగ్గురే పరిపాలిస్తున్నారు. శ్రీలంకలో కూడా అంతే. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఎవరైతే ఇవాళ నాయకులు ఉన్నారో వాళ్ళ తాతలు నాన్నలు ఉన్నారు ఆ 2-3 పార్టీల్లో. సేమ్ థింగ్ శ్రీలంకలో. అలాగే బంగ్లాదేశ్, నేపాల్ వచ్చేటప్పటికి 2008లో అక్కడ 100 సంవత్సరాలు ఉన్న నేపాల్ రాజుని బయటికి తరిమేశారు. భారతదేశం కూడా ఆ తరివేయటంలో పెద్ద చేయి ఉన్నది. మే 2008లో. అప్పుడు ఇప్పుడున్న నాయకులందరూ మార్క్సిస్టు, రెవల్యూషనరీస్ అని, మావోయిస్ట్ అని అధికారంలోకి వచ్చారు 2008లో. వచ్చిన వాళ్ళకి చైనాతో ఎలా అయినా వేరు పూర్తిగా అనుకున్న సాయం చైనా చేయలేదు. చైనా చేసింది ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకం పడమన్నది. భారతదేశంతో వ్యతిరేకం పడితే భారతదేశం సాయం అన్ని చేయటం మానేస్తే ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది. కానీ లెక్క పెట్టలేదు. ఈ 2008 నుంచి 2025 వరకు 16 గవర్నమెంట్లు నడిచినాయి. అంటే దాదాపు 18 సంవత్సరం ఉంటుంది, గవర్నమెంట్ పడిపోతుంది. కానీ ఎవరైతే 2008లో అధికారంలోకి వచ్చారో, అధికారం గ్రాప్ చేశారో అప్పుడు వాళ్ళందరిలోనే పంచుకున్నారు. అక్కడ ప్రజలు చూసింది, యువకులు చూసింది ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నది, గవర్నమెంట్ కరప్ట్ గా ఉన్నది, గవర్నమెంట్ నెపోటిజం ఉన్నది. నెపోటిజం అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కుటుంబాలకు చేస్తుంది. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు తప్పదు, రెబెలియన్ తప్పదు. భారతదేశంలో ఎందుకు జరగట్లేదంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నది, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీడియా ఉన్నది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అవుతుంది, ఓడిపోయే వాళ్ళు పంపించేస్తాం, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అవుతుంది. మనకి ఆ దేశానికి కంపారిజన్ లేదు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ఇవన్నీ ఒక సిస్టమ్ మీద పోతున్నాయి. అందువల్ల ఇది తప్పలేదు వాళ్ళకి. ఇంకా ఎర్లియర్ గా జరిగితే బాగుండదని నాలాంటి వాళ్ళు అంటున్నాం. సోషల్ మీడియా చేసేసింది. సోషల్ మీడియా ఎప్పుడు చేస్తుందంటే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేసి, ఆ ప్రభుత్వం కరప్ట్ అని, ఆ ప్రభుత్వం ఇన్ఎఫిషియెంట్ అని, ఆ ప్రభుత్వం డిక్టేటర్ వెళ్ళిపోయింది అన్ని కలిపితే అవుతుంది. నేపాల్ ప్రభుత్వం 18 సంవత్సరాల్లో చేసేది ఏంటి? అంతే. అందువల్ల వాళ్ళు తరివేశారు. అలాగే బంగ్లాదేశ్ లో హసీనా ఏదో భారతదేశం అంటే కొద్దిగా, అది ఆమె చేసింది ఏంటి? ఎవరిని సర్వైవ్ అవ్వలేదు, పరిపాలన బాగోలేదు, కరప్షన్ ఉన్నది. ఎలా జరుగుతాయి? శ్రీలంక మీకు తెలుసు కదా జరిగిందంత. రాజపక్ష ఫ్యామిలీ, ఆయన ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఆయన తమ్ముడు, డిఫెన్స్ మినిస్టర్ ఇంకో తమ్ముడు, కొన్ని ఎలా సహిస్తారు? కొన్ని రోజులు పోయాక అవకాశం వచ్చినప్పుడు తరివేస్తారు. అంతే జరిగింది, జరగవలసింది జరిగింది. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, మీరు చూసిందేంటి? ఎందుకంటే ఇంకా పరిస్థితులు చాలా వరస్ట్గా అయిపోయాయి. మాజీ ప్రధాని భార్యనే కాల్చేసిన సజీవ దహనం అయిన పరిస్థితి ఉందంటే ఎంత ఘోరంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆర్థిక మంత్రిని, మరొక విదేశాంగ మంత్రిని అయితే వీధుల్లో వెంబడించి కొడుతున్న వాతావరణం. దాదాపు సుప్రీంకోర్టు, పార్లమెంటు అన్ని కూడా దాదాపు స్వాధీనపరుచుకున్నంత క్రియేషన్. అంటే అంతకుముందు బంగ్లాదేశ్లో కూడా యువత తిరగబడ్డారు, శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా నేపాల్లో జనరేషన్ జీ. సో మనకి ఇదంతా కూడా చూస్తాయండి, ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అండి. డెమోక్రసీ అనేటువంటి చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. వాళ్ళు మొదట రాచరిక వ్యవస్థను ఎంచుకున్నారు, ఆ తర్వాత కొత్తగా కాన్స్టిట్యూషన్ తీసుకొస్తా ఉంటున్నారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి వెళ్ళారు. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వాళ్ళు ఆ తీసుకొచ్చినటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటిది సిస్టమ్ సరిగ్గా బిల్డ్ చేసుకోలేదు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. రెండోది, మనకి 4th ఎస్టేట్గా పిలుస్తున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్.
అయితే అంతకుముందు ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో, దీనికి చాలా వేరియేషన్ అనేటువంటిది ఉంది. కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనేటువంటిది అందరికీ కూడా చాలా అందుబాటులోకి వచ్చింది. అవేర్నెస్ అనేటువంటిది బాగా క్రియేట్ అయింది. హ్యూమన్ రైట్స్ అనేటువంటివి బాగా తెలుస్తున్నాయి. డెమోక్రటిక్ వాల్యూస్ అనేటువంటివి బాగా తెలుస్తున్నాయండి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా కారణంగా వచ్చింది. ఒకవేళ ఎవరైనా సరే నియంతృత్వంగా ప్రవర్తించినా, ప్రజాస్వామ్యపు విలువలు పాటించకపోయినా, ఈ యువత అనేటువంటిది వీళ్ళు 24 గంటలు కూడా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అందులో కన్స్ట్రక్టివ్ ఉంది, డిస్ట్రక్షన్ ఉంది, రెండు ఉన్నాయండి. ఒక పక్క నుంచి మనకి చాలా వాల్యూస్ అనేటువంటివి దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. సెక్యులర్ వాల్యూస్ కానీ, డెమోక్రటిక్ వాల్యూస్ కానీ, కాన్స్టిట్యూషనల్ బిల్డప్ కానీ, ఈ అన్ని సిస్టమ్స్ అన్ని కూడా దీని మీద ఆధారపడి నడుస్తుందండి. ఎప్పుడైతే ఇక్కడ లోపం వచ్చిందో ఇది చాలా వేగంగా వెళ్తుంది. యూత్ ఈ రోజు రిస్ట్రిక్షన్స్ని మీరు యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా లేదు. భారతదేశంలో కూడా మనకి ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇదే యూత్ తిరబాటు చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా ఇది భారతదేశమా లేకపోతే ఇతర దేశాలు అనేటువంటిది లేదు. ఎక్కడైనా సరే యూత్ని కనుక సప్రెస్ చేస్తే, వాళ్ళ యొక్క హక్కుల్ని కనుక కాలరాస్తే సామాజిక ఉద్యమాలు అనేటువంటివి జరుగుతాయి. వాళ్ళ ఉద్యమాలు అనేటువంటివి వాళ్ళ హక్కులు సాధించడం కోసం చేస్తారండి. అయితే ఇక్కడ శ్రీలంకలో కానీ, లేకపోతే బంగ్లాదేశ్లో కానీ, మన నేపాల్లో కానీ జరిగినటువంటి ఉద్యమ నేపథ్యం కనుక చూస్తే దీని వెనకాల మనకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటి కనిపిస్తుంది. చైనా యొక్క హ్యాండ్ ఉంటుంది, అమెరికా యొక్క హ్యాండ్. ఈ రెండు దేశాలకి కూడా వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి ఈ కంట్రీస్ మీద. సహజంగానే ఇవి పేద కంట్రీస్. ఇటు శ్రీలంక ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. బంగ్లాదేశ్ అనేటువంటిది కూడా ఇప్పటికీ కూడా సరిదిద్దుకోలేదు దాని యొక్క తప్పులు. అలాగే నేపాల్ పరిస్థితి అంతే. హిందూ దేశంగా ఉన్నటువంటి ఈ యొక్క దేశం సెక్యులర్ దేశంగా మారవలసినటువంటి దేశం తర్వాత ఏమైంది, అది రిలీజియస్ కంట్రీగా ఉన్నటువంటి సెక్యులర్గా మారడానికి ప్రయత్నించింది. ఆ ప్రజాస్వామ్యంలో కొంచెం విఫలం అయిందండి. విఫలం అయిన తర్వాత నెపోటిజం అనేటువంటి మాట ఏదైతే అన్నారో ఇది యువతకి చాలా కష్టంగా ఉంది. బంధు ప్రీతితో చేస్తున్నటువంటి ఆ తప్పుడు పనులు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో లేరు. అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇది జరగవలసినటువంటిది ఖచ్చితంగా జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్ కనుక మనం చూస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ యూత్ అన్రెస్ట్, దెర్ ఈస్ ఏ జియో పొలిటికల్ ఇంటర్నేషనల్ ఇంటర్ఫీరెన్స్ అనేటువంటి దీంట్లో ఉంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉందండి. వీళ్ళు ఇందులో మనకి సీక్రెట్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఇటు చైనా సీక్రెట్ ఏజెన్సీ కానీ, లేకపోతే అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ కానీ, వీళ్ళందరూ కూడా పనిచేసేటువంటి అవకాశాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయండి. ఓకే, పుల్లారావు గారు, ఈ జెన్ జెడ్ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అసలు? అంటే వీళ్ళొత్త యంగర్ పీపుల్, కొత్త జనరేషన్ వాళ్ళు, బిలో 28 years వాళ్ళకి ఒక పేరు పెట్టారు. ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జెడ్ అని ఇప్పుడు ఆ జనరేషన్ వచ్చింది. ఒక చిన్న విషయం మనకందరూ తెలుసుకుని ఆనందపడాలా, ఆలోచించాలి. 2008లో వచ్చినప్పటి నుంచి చైనీస్ చెప్పినట్టే, చైనా గవర్నమెంట్ చెప్పినట్టే అందరు నడిచారు. మనకు వందల సంవత్సరాలు నేపాల్తో సంబంధం ఉండేదా? ఫస్ట్ విజిట్ అప్పుడు ఎలక్టివ్ నేపాల్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చైనాకు వెళ్ళాడు. జ్ఞాపకం పెట్టుకోండి. భారతదేశంతో సంబంధాలు కూల్చేశారు. చైనాకి, నేపాల్కి ట్రైన్, రోడ్వేస్, ఆర్థిక వ్యవస్థ అన్నీ కల్పించారు. ఈవేళ పెద్ద నష్టం. విశేషం ఏంటంటే ఆ ప్రైమ్ మినిస్టర్ తరివేశాక, అందరిని తన్నేశాక ప్రో చైనీస్ గవర్నమెంట్ని ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వలేదు. చైనాలో ఉన్నది గొప్పదనం ఏంటంటే ఆయన పోయాడు కదా ఇంక వదిలేస్తారు అంతే, ఎవరిని రక్షణ. ఇరాన్తో అన్ని చెప్పారు, బాంబులు వేసేసాక అమెరికా సంబంధం లేదన్నారు. హమాస్తో అంతే. సో చైనాకి పెద్ద నష్టమని ఏమో ఈ 15-20 సంవత్సరాలు కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టారు భారతదేశం మీద. పోయింది ఇప్పుడు గవర్నమెంట్. భారతదేశం ఏమి దీని మీద విచారించకూడదు. అనుకోని డెవలప్మెంట్, పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చింది మనకి. పక్క నేపాల్లో 3 కోట్ల మంది ఉన్నారు. నేపాల్లో 1 కోటి మంది నెపోలీస్ భారతదేశంలో ఉన్నారు. మన ఓన్ సిటిజన్ లాగా పనిచేస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, వర్క్ పర్మిట్ లేదు. అలాంటి దేశంతో మనకు తగ్గవచ్చు. తర్వాత మీరు అన్నారు రోడ్లు వెనకాల పట్టి తరివేరు, కొట్టారు. అయితే ఆ రాజా తీసినప్పుడు ఆయన ఫాలోవర్స్ని, ఫ్యామిలీస్ని ఎలా చూశారు వీళ్ళు? అవును, ఇలా చూశారు. మీరు ఇవాళ చేసింది రేపు నాకు అవుతుంది, మేము మీకు చేసింది అంతే. వాళ్ళ చేసింది ఇతరులు వాళ్ళకి చేశారు. మనం ఏదో బయట నుంచి చూసి బాధపడుతున్నాం. ఎస్, హ్యూమన్ గా కాదు, చక్కగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే కుదరదు. అక్కడ చూసిన యువకులు ఏంటంటే, చిన్న దేశం 33 కోట్లు అంటే మన తెలంగాణ కంటే చిన్న రాష్ట్రం. అవును, చిన్న దేశం. ఒరిస్సా అంత సైజు కూడా లేదు.
అలాగే అన్ని రహస్యాలు, ఏ రహస్యాలు లేవు. ఎవరేం చేస్తున్నారు, ఎవరే వాచెస్ కొనుక్కున్నారు, ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారు, హాలిడేస్ అన్నీ తెలుసు. అది సహించలేకపోయారు. ఎందుకంటే లూటీ చేశారు. నెపోటిజం అనే మాట, బంధుప్రీతి అనేది చాలా డేంజరస్. బంధుప్రీతి ఎప్పుడు టాలరేట్ చేస్తారంటే మీరు ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఇస్తే. ఎఫిషియెంట్ గవర్నమెంట్ లేదు, కరప్ట్ గవర్నమెంట్ ఇచ్చి, బంధుప్రీతి ఇచ్చి, పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాగ వస్తుంది అప్రైజింగ్. సోషల్ మీడియాను బ్లేమ్ చేయక్కర్లేదు. నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది. ఏదో మనకు హసీనా మనకి ఏదో దగ్గరగా ఉన్నదంటే తప్పక దగ్గరగా ఉన్నారు మనతో, అంతే. బంగ్లాదేశ్లో మనకి సేవ కష్టం. మనం స్నేహంగా వీళ్ళతో లేదు, వాళ్ళతో లేదు. మార్పు వస్తుందా నేపాల్లో చూడాలి. సరైన మార్పు వస్తే భారతదేశానికి ఒక పెద్ద తలనొప్పి తగ్గుతుంది. బోర్డర్ తగ్గు కూడా పెట్టుకున్నారు ఈ ఓలీ శర్మ భారతదేశంతో. అవును, మీ భూమంతా మాదంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నది గత 5-10 సంవత్సరాల్లో. సో ఇది తప్పకుండా మీరు అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే భారతదేశం చేయలేని పని అక్కడ యువకులు చేశారు. వీళ్ళ అసమర్థత, కరప్షన్, ఘోరమైన పరిపాలించారు. చెప్పుకోవటం కష్టం కూడా వాళ్ళు చేసిన పనులని. ఓకే శ్రీనివాస్ గారు, అంటే బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే నేపాల్కి చాలా సందర్భాల్లో కష్టకాలంలో మనం ఆదుకున్నాం. ఎందుకంటే ఎక్కువగా భూకంపాలు, విపత్తులు దేశం చూస్తూనే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం. ఇక బంగ్లాదేశ్ విముక్తికి మనం యుద్ధం చేయాల్సి వచ్చి మన సైనికుల్ని, మన నష్టాన్ని మనం ఆర్థికంగా నష్టపోయి చివరికి వాళ్ళ కోసం మన తరపున యుద్ధం చేసి బంగ్లాదేశ్ విముక్తికి బంగ్లాదేశ్ ఏర్పడటానికి మనం కారణం అయ్యాం. అదే బంగ్లాదేశ్ మన మీద తిరగబడిన వాతావరణం. అంతకుముందు శ్రీలంకలో అక్కడ పరిస్థితిని సద్దుమణిగించడానికి ఒక శాంతి బృందాన్ని పంపించి మన మాజీ ప్రధాని కోల్పోయిన అంత హెల్ప్ చేశాం. కానీ ఈ 3 దేశాలు గత కొద్ది రోజులుగా మన పట్ల వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. కానీ 3 దేశాల్లో ఇప్పుడు పరిస్థితులు ఈ విధంగా వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక దేశానికి దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం లేనప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీలంక అదే తప్పు చేసింది, నేపాల్ అదే తప్పు చేసింది, బంగ్లాదేశ్ అదే తప్పు చేసింది. మనం ముక్తివాహిని దళాన్ని నడిపించి బంగ్లాదేశ్ విముక్తికి కారణమయ్యి అక్కడ మనం అశేషమైనటువంటి మానవ వనరులు అలాగే డబ్బు కూడా మనం అక్కడ దుర్వినియోగం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఐపీకేఎఫ్ దళాలనేమో మనం శ్రీలంక పంపించాం, ఎల్టీటీఈకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేసి ఆఖరికి మన దేశ ప్రధాని కూడా పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అయితే ఇవన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయి ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడం కోసం చైనా కీప్ ఆన్ ఫండింగ్ దెమ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోర్ట్ల మీద అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని అడ్డు తీసుకుని చైనా కంటిన్యూస్ గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఓ రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు చైనా చేత బ్లాక్ మెయిల్ చేయబడ్డారు. అదే పరిస్థితి బంగ్లాదేశ్లోనూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అండ్ పాకిస్తాన్ మళ్ళీ ప్రో పాకిస్తాన్, యాంటీ పాకిస్తాన్ ఈ విధంగా మళ్ళీ షిఫ్ట్ అవడం అనేటువంటి జరిగింది. నేపాల్ విషయం దగ్గరికి వచ్చేసరికి అది ఖచ్చితంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అవ్వడం వలన ఈ చైనా కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ సీక్రెట్ ఏజెన్సీ ఇక్కడ పనిచేస్తూ ఈవెన్ అంబాసిడరే వాళ్ళకి డిక్టేషన్ ఇస్తున్నాడు. ఏం చెయ్యాలి, ఏం స్టేట్మెంట్లు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎలా నడపాలి అనేటువంటిది నేపాల్లో ఉన్న చైనా రాయబారి ప్రభుత్వానికి సలహా ఇవ్వడం కాదు, డిక్టేషన్ డైరెక్ట్లీ. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు లిపియా దొరై విషయంలో కానీ, లిపులేక్ విషయంలో కానీ, కాలాపాని విషయంలో కానీ వీళ్ళకి కావాలని చెప్పి మన అండదండలతో బతికినటువంటి వాళ్ళు, మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు చైనా చెప్పడం కారణంగా వాళ్ళు ఎదురు తిరగడం అనేటువంటి జరిగిందండి. అయితే వీళ్ళందరూ కూడా దీర్ఘకాలికంగా ఈ రిజల్ట్ అన్ని చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే చైనా కానీ అమెరికా కానీ వేరే దేశమైనా సరే సపోర్ట్ చేస్తే వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది, అది దీర్ఘకాలికంగా వాళ్ళకి నష్టమే. మనం కన్స్ట్రక్టివ్ రిలేషన్ మనం చూస్తున్నాం, వాళ్ళు డిస్ట్రక్టివ్ రిలేషన్స్ చూస్తున్నారండి. కాబట్టి మన ఇండియా మీద పైచేయి సాధించడం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ మిత్ర దేశం పట్ల శత్రుత్వాన్ని వాళ్ళని వీక్ చేస్తూ వాళ్ళ గ్రిప్ లో తీసుకువెళ్తున్నారనేటువంటి ఆ యొక్క మిలిటరీ వ్యూహాన్ని, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఈ పరిస్థితిని గనక మనం అనుకూలంగా మార్చుకుని మన యొక్క
డిఫెన్స్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, మన అంతర్గత భద్రతా సలహాదారులు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ మనకు అనుకూలంగా మారుస్తారు. కారణం ఏంటంటే వీఆర్ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ డెమోక్రటిక్ వాల్యూస్. ఎప్పుడూ కూడా గతంలో లేనంత బలమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విలువలు, అలాగే ఒక నేషనాలిటీ ఫీలింగ్ అనేటువంటిది మనకి ఇక్కడ బిల్డ్ అయిందండి. అది మనం ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ సామాజిక ఉద్యమాలు అనేటువంటివి చాలా వేగంగా విస్తరిస్తూ ఉంటాయి. ఈ నేపాల్లో ఉన్నటువంటి ప్రాబ్లము ఈ రోజు మనకి తెలంగాణలో గానీ లేదా ఒక దేశంలో గానీ రాకుండా ఉండాలి అంటే గనక మనం ప్రోయాక్టివ్ గా మనం పనిచేయాలి. యువతని ఎప్పుడు కూడా మనం ఒక పరిమితికి మించి సప్రెస్ చేసినా, వాళ్ళ హక్కులను కోల్పోయేలా చేసినా, మానవ హక్కులు అనేటువంటి నెగ్లెక్ట్ చేసినా ఖచ్చితంగా తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతాయండి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ రెండు కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. రైట్. మీరు అన్నట్టు మరి ఇప్పుడు చైనా వస్తుందో లేదో చూడాలి. నేపాల్ విషయంలో ఇప్పటివరకు కనీసం రెస్పాండ్ అవ్వలేదని పుల్లారావు గారు చెప్పారంటే యూజ్ అండ్ త్రో పాలసీ. రైట్. మనది అలాగే ఎప్పుడు మనం లేము. మనం ఎప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ గా ఉన్నాము. ద్వైపాక్షిక పరంగా మనం వేయాల్సిన అడుగులు మనం వేస్తూనే ఉన్నాం. అంటే పెంటపాటి పుల్లారావు గారు బయట మామూలుగా ఆ సోషల్ మీడియాలో ఒక మామూలు నడుస్తున్నాయి కొన్ని ఇష్యూస్. శ్రీలంక మనల్ని డిఫర్ అయింది, శ్రీలంకలో ప్రభుత్వాలు పడిపోయాయి, ఇక బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చింది, నేపాల్లో తిరుగుబాటు వచ్చింది, ఇక మిగిలింది ట్రంపే అని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది పెద్ద దేశాల్లో సోషల్ మీడియా పనిచేయడం చాలా కష్టం. చిన్న దేశాలు శ్రీలంక, అలాగే బంగ్లాదేశ్ కూడా, అలాగే నేపాల్ చిన్న సొసైటీ, చిన్న వాళ్ళు డివైడ్ అయిపోయినారు 2-3 వర్గాలు. పెద్ద దేశాలు చాలా కష్టం. భారతదేశం, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అనుకోండి, రష్యా కూడా అంతే, అమెరికా దాకా అట్లా ఇంపాక్ట్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యం సోషల్ మీడియా. ఈవేళ ఒక 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, దాని మొదలు 20 సంవత్సరాల క్రితం రేడియో. ఏ ప్రభుత్వం అయినా, రెబెల్ లీడర్ అయినా కంట్రోల్ చేస్తే ప్రజలు రెచ్చగొట్టేవారు కదా. ఒక రేడియో వల్ల ఎన్నో ప్రభుత్వాలు పడిపోయింది, ఎన్నో ప్రభుత్వాలు పైకి వచ్చింది, యుద్ధాలు స్టార్ట్ అవినాయి. సో సోషల్ మీడియా ఈవేళంటే 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, ఇంకో 20 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్, ఇంకో 20 సంవత్సరాల క్రితం రేడియో. సో మనం ఇది కొత్త టెక్నాలజీ అంతే, కానీ పాత విషయాలు. ముఖ్యంగా ఏంటంటే ఆలోచించవలసింది కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలా ఫ్లేర్ అప్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనానికి అక్కడ వాళ్ళు పరిపాలించే వాళ్ళు కరప్ట్ ఫెలోస్ అని మాత్రం మైండ్లో వచ్చేయాలి. రెండోది వాళ్ళు మనకేం చేయట్లేదు, సొంతానికి చేసుకుంటున్నారు అని రావాలి. మూడోది ఇన్ఎఫిషియెంట్ అని వస్తే ఇక్కడ లేపేస్తారు. ఎలక్షన్లో లేపలేం కదా. ఇప్పుడు భారతదేశంలో, అలాగే భారతదేశంలో ఉన్నది ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నాయి, ఓడిపోయినోడు ఇంటికి వెళ్తున్నాడు, చక్కగా మర్యాదగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ సేమ్ పీపుల్ కంట్రోల్ పవర్లో ఉన్నారు కదా. మన దేశం పెద్ద దేశం కాబట్టి మనకు కనపట్టలేదు. 1000-2000 మంది ఈ గత 30 సంవత్సరాలు భారతదేశంలో పాలిటిక్స్ని, వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అలాగే నేపాల్లో 100 మంది, బంగ్లాదేశ్లో 20-30 మంది, 50 మంది, శ్రీలంకలో అంతే. సో ప్రజలు రెబెల్ చేస్తారు. ఒక రోజు అవకాశం వచ్చింది, అలా రెబెల్ చేశారు. అంటే మంచిదా, అక్కడ కోర్ట్స్ పనిచేస్తుంటే, అక్కడ గవర్నమెంట్ పనిచేస్తుంటే తెలివితేటలుగా సేఫ్టీ వాల్వ్ అంటారు, వాళ్ళ గారులు వదులుకోవటానికి కన్సెషన్స్ చేస్తూ ఉంటే జరగవు. ఎప్పుడైతే వాళ్ళు గట్టిగా ఉన్నారో, అన్పాపులర్గా ఉన్నారో, ఇలాంటి అవే అవకాశం ఉన్నారు. అంతేకాకుండా చైనా గురించి మాట్లాడారు. చైనీస్ అంబాసిడర్స్ ఆ గవర్నమెంట్ రన్ చేసేవారు. 2018 నుంచి 2020 వరకు హ్యాంగ్ యూ అని ఒక చైనీస్ లేడీ సోషల్ మీడియాలో, చాలా యంగ్ లేడీ, నెపలీస్ పాలిటిక్స్ పూర్తిగా డామినేట్ చేసింది 4 సంవత్సరాలు. భారతదేశంతో తగు పెట్టించింది. సో ఇదంతా మనం చూస్తే భారతదేశానికి వ్యతిరేక ప్రభుత్వాలు కూడా లేపనంటున్నాయి ఎవెన్చువల్ గా, మర్చిపోవద్దు. ఈ చుట్టుపక్కలలో భారతదేశంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. ఎందుకంటే మనం చాలా జనరస్ గా సాయం చేస్తాం. మాల్దీవ్స్ చూడండి, కొన్ని రోజులు ఎగిరేడు మళ్ళీ దారిలో వచ్చేది కదా. చైనా ఏం చేయదు. చైనా మాట సాయం ఇస్తుంది, అప్పిస్తుంది, ఇండస్ట్రీస్ పెడుతుంది, సామాను అమ్ముకుంటుంది, అంతే. అందువల్ల వాళ్ళు ఇప్పుడు చైనా నేపాల్ను వదిలేశారు, శ్రీలంకను వదిలేశారు, మాల్దీవ్స్ను వదిలేశారు, ఇరాన్ వదిలేశారు, హమాస్ను వదిలేశారు. చైనా ఒక మంచి ప్రొటెక్టెడ్ కాదని మాత్రం పేరు వస్తుంది ప్రపంచంలో. అదే పాలిటిక్స్ మన ఏరియాలో, ప్రపంచంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందా దాని గురించి. అదే కాకుండా
అమెరికా చైనా రైవలరీ పెరుగుతుంది కాబట్టి చైనీస్ గవర్నమెంట్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు, మాట సాయం పని సాయం చేస్తారు, సూపర్ పవర్స్ చేస్తాయి. రైట్. అంటే మరి ఇప్పుడు భారత్ దిక్క మళ్ళీ భారత్ సాయం కోరే ఛాన్స్ ఏమైనా ఉంటుందా నేపాల్? పూర్తిగా 100% ఒక మాట చెప్తా మేజర్ గారి ముందులో తప్పకుండా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి మనకి ఉన్న సంబంధం. తర్వాత మళ్ళాంటి వాళ్ళు అందరూ ఆలోచించేది 2008లో వాళ్ళ రాజాను తరివేశారు. మన రాజా వచ్చినప్పుడు పెద్ద రిసెప్షన్స్ ఇచ్చారు దేశంలో. కొత్తగా ఇవాళ ఆర్మీ జనరల్స్ అందరూ ఆ పూర్వం వాళ్ళ బొమ్మలు వెనకాల పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఏమన్నా రిస్టోర్ చేస్తారా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ? వాళ్ళకి రోల్ ఉంటుందా? మోనార్కిస్ట్ అంటారు రాజా తరఫున ఉన్న వాళ్ళు. వాళ్ళేం తక్కువ జనాభా లేరు, సగం జనాభా ఉన్నారు. అది ఉంటుందా చూడాలి. తర్వాత భారతదేశం నుంచి సంబంధం వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు 1/3 పాపులేషన్ ఉన్నారు మా దేశీ అని. భారత్ ఉత్తరప్రదేశ్ బీహార్ బోర్డర్ ఉత్తరాఖండ్ బోర్డర్ మీద ఇవన్నీ ఉన్నాయి. ఎలా తేలుతుంది, ఎలా ముందరకెళ్తుంది అది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే రైట్. మీ అంచనా ఏంటి సార్? ఇంకా కన్క్లూజన్ అవ్వచ్చా, ఎట్లా ఉండొచ్చు అని? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఎరాజ్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ పోలీసులు కాల్పు జరగడం, కాల్పుల్లో యువత చనిపోవడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ టెంపరరీ. జరిపి చనిపోయినా కూడా యువత తగ్గలేదండి. ఎందుకంటే వాళ్ళ సపరేషన్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ నెపోటిజం అనేటువంటిది బయటపడిపోయింది. అక్కడ క్లియర్ గా అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ టెంపరరీ ఫ్లేర్ అప్ అండి. ఉద్యమాలు అనేటువంటివి ఎంత ఫాస్ట్ గా వస్తాయో అంత ఫాస్ట్ గాను తగ్గుతాయి. దాన్ని హ్యాండిల్ చేయవలసినటువంటి విధంగా హ్యాండిల్ చేస్తాయి. అందు గురించే ఈ రోజు ఆయన నేపాలీ ప్రధాని ఏమన్నారు అంటే ఏదైతే ఈ సోషల్ ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ వాట్సాప్ ఈ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని అన్నిటి మీద ఉన్నటువంటి నిషేధం ఎత్తివేస్తున్నామో యూ కెన్ యూజ్ ఇట్ అన్నారు. అదొక పాజిటివ్ స్టెప్. అయితే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే దీన్ని మళ్ళీ ఎంకరేజ్మెంట్ గా తీసుకుని వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మోటివేట్ కాకుండా చూసుకోవాలి. అలాంటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ అనేటువంటిది ప్రొయాక్టివ్ గా పనిచేయాలండి. రైట్. అంటే బంగ్లాదేశ్లో కూడా అక్కడ ఎవరు ఎందుకైతే ఆందోళన చేశారో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా కూడా ఆందోళన ఆగలేదండి. అదే మీరు అన్నట్టుగా ఇక్కడ సొల్యూషన్ దొరికిందండి మనకి. రైట్. ఇక్కడ చూద్దాం మరి పరిణామాలు ఎలా ఉంటాయి. భారత్ అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం అనేది ఒకటి. రెండు, భారత్తో సఖ్యత లేకపోతే మిగతా దేశాలన్నీ యూజ్ అండ్ త్రోగానే వాడుకుంటాయి. కానీ భారత్ మాత్రం ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఉంటుంది అనడానికి ఈ రోజు నేపాల్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి లైవ్లీ ఎగ్జాంపుల్ గా ఎప్పటికైనా వాళ్ళు మన మీదే డిపెండ్ అవ్వాలండి. రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ మేజర్ శ్రీనివాస్ గారు. ఇది నేపాల్ పరిణామాలు, కారణం ఏంటి, ఆ భారత్కు అడ్వాంటేజ్, అలాగే భారత్ నమ్మకమైన మిత్రుడు, మిగతా దేశాలు కాదన్నది మరోసారి నిరూపితమైందన్న అంశాలపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.